కైవల్య పదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, పరమ పుణ్యమైనటువంటిది భాగవతం. అనేకమైనటువంటి దివ్యతత్వములతో, భాగవత ధర్మములతో, భాగవతోత్తముల యొక్క గుణగణములతో మానవుడు మోక్షమును పొందేటువంటి మార్గమును చూపించే అద్భుతమైనటువంటి లీలలతో ప్రకాశిస్తుంది. విదేహ మహారాజునకు అనేకమైనటువంటి విశేషములతో భాగవత ధర్మములు తెలియచేసిన తరువాత వారందరూ, మహర్షులందరూ తమ తమ లోకాలకు వెళ్ళిపోయినారు. ఇక భూలోకంలో బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణ భగవానుడి దగ్గరకు వచ్చేసి, కృష్ణ పరమాత్మ పరంధామ స్తుతించారు. దుష్ట శిక్షణ చేయడానికి భూలోకంలో అవతరించావు. ఇప్పటికి 125 సంవత్సరములు గడిచిపోయినాయి. మరల నీవు వైకుంఠమునకు విచ్చేయమని బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా, ఇంకొంచెము పని ఉన్నది అని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసి బ్రహ్మాది దేవతలను ఊరడించి పలకగా బ్రహ్మాది దేవతలు తమ తమ లోకానికి వెళ్ళారు. శ్రీకృష్ణుడు యాదవులందరినీ పిలిచాడు. ఓ యాదవులారా, శ్రద్ధగా వినండి. కాకులు, గుడ్లగూబలు బంగారు మేడలపై పగలే అనేక రకాలుగా ఏడుస్తూ ఉన్నాయి. చూచారా? గుర్రపు తోకల నుండి మంటలు పుడుతూ ఉన్నాయి. చిలుకలు, గోరింకలు రాత్రిపూట వికృత స్వరాలతో అరుస్తున్నాయి. ఒక జంతువు మరొక జంతువుకు కనబడడం లేదు సరిగ్గా. నివాస గృహాలలో పుట్టగొడుగులు పెరుగుతూ ఉన్నాయి. సూర్య బింబాన్ని కావిరి కమ్ముకున్నది. ఈ విధంగా చాలా ఉత్పాతాలు నాకు కనపడుతూ ఉన్నాయి. కనుక ఇక మీరు ఇక్కడ ఉండద్దు. ఈ ద్వారకా నగరం సముద్రంలో కలవబోతున్నది. యాదవులారా, ఇక మీరు ఆలస్యం చెయ్యకుండా ప్రభాస తీర్థానికి వెళ్ళండి. శ్రీకృష్ణుడు ఆనతిచ్చాడు. నారాయణుని వచనములకు అపారంబగు సమ్మదమున బలములతోడన్. నారాయణుని యొక్క దివ్యమైనటువంటి పలుకులు విన్నారు యాదవులు. భార్యలతో, బిడ్డలతో, మిత్రులతో కలిసి ఏనుగులతో, గుర్రాలతో, సైన్యాలతో వేగంగా ఆ పట్టణం ఖాళీ చేసి వెళ్ళిపోయినారు. ఆ సమయములో జ్ఞానవంతుడైనటువంటి ఉద్ధవుడు ఈ విషయం తెలుసుకొని శ్రీకృష్ణ భగవానుడి దగ్గరకు వచ్చి, కృష్ణ యదువల్లభ, దీనుల పాలిడి కల్పవృక్షానివి నీవు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడమైనటువంటి వాడివి నీకు, నేను ఇదే నమస్కరించుచున్నాను. నమస్కరించాడు. స్తుతించి, దేవదేవా, నీవు యాదవ జాతిని నాశనం చేసి వెళ్ళిపోతే అందరూ లేక, నీవు లేక మేము ఏ విధంగా జీవించేమి? మా జీవితాలు ఏ విధంగా మేము నిర్వహించగలం? నీతో, నీ సహచరులమై మేము నీతో కలిసి స్నానం చేశాం, నీతో కలిసి పానము చేశాము, నీతో కలిసి భోజనం చేశాం. స్నాన, పాన, భోజన, శయన ఆసనాదులను నీతో కలిసి పడుకున్నాం. ఎలా మర్చిపోగలము స్వామి? ఉద్ధవుడు పలికాడు దీనంగా. ఆ వాసుదేవుని యొక్క ఎడబాటును సహించలేక ఉద్ధవుడు పలికాడు. అప్పుడు వాసుదేవుడు అన్నాడు, ఉద్ధవా, బ్రహ్మ మొదలైనటువంటి దేవతల యొక్క ప్రార్థనను ఆలకించి
నేను ఈ భూమి మీద అవతరించాను. దేనికని ప్రార్థించారు అంటే భూభారము అణచవలసింది అని నన్ను ప్రార్థించారు. నేను వచ్చాను, భూభారాన్ని తొలగించాను. ఇక నుంచి నేటికి 7వ రోజున సముద్రుడు ద్వారకా నగరాన్ని ముంచివేస్తాడు. నేటికి 7వ రోజున సముద్రుడు ద్వారకా నగరాన్ని ముంచివేస్తాడు. ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోబోతున్నది. యాదవ జాతి నాశనం కాబోతున్నది. అంతటా కలియుగం వస్తుంది. కలియుగంలో ధర్మం నశిస్తూ ఉంటుంది. ఆచారములు లేనివారు, అన్యాయపరులు, మిక్కిలి రోషం కలిగినటువంటి వారు, మందమతులు, తక్కువ ఆయుష్షు కలవారు, బహురోగాల చేత పీడింపబడేటువంటి వారు, ఫలించనటువంటి ఆరంభం కలవారు, నాస్తికులు అయిన ఒక్కొక్కళ్ళు ఒకానొకళ్ళు ఒకళ్ళకొకళ్ళు మెచ్చుకుంటూ, వాడికి వాడు మెచ్చుకుంటూ ఇలా లోకమంతా ఉంటుంది. కాబట్టి నీవు ఈ ఆత్మస్థుతులు, పరనిందలను నీవు భరించలేవు, అనాచారాలను భరించలేవు, ధర్మమును వదిలి నటించేటువంటి వాళ్ళ యొక్క మార్గమును నీవు ఆచరించలేవు. కాబట్టి నీవు స్నేహితులు, చుట్టాలు మొదలైనటువంటి వాళ్ళ యొక్క బంధాన్ని నువ్వు విడిచిపెట్టు. ఇక నీకు ఎవరు లేరు, నారాయణుడు ఒక్కడే. ఇంద్రియ సౌఖ్యాలను మరచిపో. భూతలం మీద పుణ్యనదులు ఉన్నాయి. పుణ్యనదులలో చక్కగా స్నానం చేయి. పంచేంద్రియములను నిగ్రహించుకో. వస్తు సముదాయమంతా నశించేది అనేటువంటి విషయం తెలుసుకో. ఇంకా చెబుతున్నాడు శ్రీకృష్ణ భగవానుడు, పురుషుడు అనేకాలైనటువంటి సంపదలను సంపాదించి కామాలకు అవకాశమిచ్చి తన గుణదోషాలతో మోహితుడై ఉంటాడు. ఇది, ఈ ధనం, ఈ ఐశ్వర్యం, ఇదంతా కోరికల వలయంలో కూర్చుంటాడు. కాబట్టి మావటివాడు మదగజాన్ని అణిచేటువంటి, కట్టివేసేటువంటి విధంగా జ్ఞానమనేటువంటి అంకుశంతో ఇంద్రియాలను, మనోవికారాలు అనేటువంటి మదగజాన్ని నిగ్రహించు. భార్యాపుత్రుల యందు, ధనమునందు ఆసక్తి వదిలివే. సుఖమునందు కష్టమును సమానంగా ప్రవర్తించు. సుఖము కలిగినప్పుడు పొంగక, కష్టము కలిగినప్పుడు కృంగకుండా ఉండు. ఈ ప్రపంచమంతా పరమాత్మదే, పరమాత్మచే అధిష్ఠింపబడినది. ఈ ప్రపంచమంతా పరమాత్మయే నడిపిస్తున్నాడు అనేటువంటి విషయం తెలుసుకో. మాయ ఆత్మకు వశమైనదిగా గ్రహించు. జ్ఞాన విజ్ఞానవంతుడవై ఆత్మానుభవంతో సంతుష్టి పొంది విశ్వాన్ని మొత్తం నన్నుగా భావించి ప్రవర్తించు. మోక్షం కలుగుతుంది. వాసుదేవుడు ఉద్ధవునకు తెలియజేశాడు. ఉద్ధవుడు భక్తితో, భయంతో, వినయంతో చేతులు జోడించి, మహాత్మా, సన్యాస జీవితం చాలా కష్టం, ఇవన్నీ విడిచిపెట్టమంటున్నావు. సత్యమార్గం, సన్యాసం, న్యాసం అంటే విడవటం, సత్యమార్గం చెప్పావు. అంటే ఇవన్నీ అనిత్యం, ఇదంతా అసత్యం. సత్యం అంటే నారాయణుని యొక్క స్మరణ. సన్యాస జీవితం చాలా కష్టం, పామరులైనా వాళ్ళు ఆచరించలేరు. నీ మాయ చేత భ్రాంతులైన వారు ఈ సంసార సాగరాన్ని ఎలా తరిస్తారు, ఎలా మోక్షం పొందుతారు? సేవకుడనైన నా మీద దయతో సెలవివ్వండి. చెబుతున్నావు కదా సంసార బంధంలో ఇరుక్కుంటారు అని. మాయను ఛేదించాలి. ఎలా? ఆ మార్గం కూడా నువ్వే సెలవి స్వామి. బ్రహ్మ మొదలైనటువంటి దేవతల సమూహం కూడా బాహ్య వస్తువుల యందు భ్రాంతులై తిరుగుతూ ఉంటారు. నీ భక్తులైనటువంటి పరమభాగవతోత్తములు మాత్రమే ఆ మాయను నిరసింపగలుగుతారు. నారాయణ 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 పాతపద్మం, అన్నిటిలో నారాయణ చూచిన వారే కదా భాగవతోత్తములు అంటే. భాగవత ధర్మాలు మనం 27 చెప్పుకున్నాం లోగడ. కాబట్టి పరమేశ్వర, నీ అడుగులను శరణు వేడుతున్నాను, నీ చరణములను శరణు చొచ్చుచున్నాను. నా మీద దయా ప్రవాహాన్ని, దయామృతాన్ని వర్షింపచేయి. నీ ప్రియ సేవకుడైనటువంటి ఉద్ధవుడు పలుకుతున్నాడు, నమస్కరిస్తున్నాడు అని. ఉద్ధవుడు
శ్రీకృష్ణ భగవానుడికి నమస్కరించి ప్రశ్నించి నమస్కరించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పలుకుతూ ఉన్నాడు, ఆత్మకు ఆత్మే గురువో. చెడు మార్గాలలో ప్రవేశించకుండా మంచి మార్గాల్లో ప్రవర్తిస్తూ పరమమైనటువంటి నా నివాసానికి చేరుకో. సమస్తానికి మూలమైనటువంటి నన్ను సాంఖ్యయోగులు ఎప్పుడూ పరమపురుష భావంతో భావిస్తూ ఉంటారు. అంతేకాక 1, 2, 3, 4 కాళ్ళు కలవి, అసలు కాళ్ళు లేనివి అయినటువంటి జీవజాలంలో 2 కాళ్ళ కలిగినటువంటి మనుష్యులు ఉత్తముడు. 1 కాలు, 2 కాళ్ళు, 3 కాళ్ళు, 4 కాళ్ళు ఉంటాయి కొన్నిటికి, అసలు కాళ్ళే ఉండవు కొన్ని జీవరాశులకి. వీటిలో 2 కాళ్ళు కలిగినటువంటి మానవుడు మహనీయుడు, ఉత్తముడు. వారిలో నిరంతర ధ్యాన గరిష్ఠులైనటువంటి యోగీశ్వరులు ఉత్తములు. వాళ్లలో సంశయగ్రస్తులైనటువంటి వారు నన్ను గ్రహింపలేరు. సంశయాత్మా వినశ్యతి. సంశయంతో ఉన్నటువంటి వాళ్ళు నన్ను గ్రహింపలేరు. నేను సత్వగుణ గ్రాహ్యుడను. ఈ విషయం తెలుసుకొని తమ మనఃపద్మాలలో జీవాత్మ పరమాత్మలను ఒకటి చేసి శంఖచక్ర గదా ఖడ్గము, శార్ంగము, కౌమోదకి, కౌస్తుభం మొదలైనటువంటి వాటితో కూడినటువంటి నన్ను భావించేటువంటి వారే పరమయోగులు. నీ ఆత్మస్వరూపంలో శంఖచక్ర గదాధారుడు, శ్రీవత్సంకిత విశాలవక్షుడు ఆయనే ఆత్మ, ఆయనే పరమాత్మ. ఇది ఎవరు చూడగలరు? యోగీశ్వరుడు చూడగలరు, పరమజ్ఞానులు. ఇంకా అవధూత యదు సంవాదం అనే ప్రాచీన ఇతిహాసం ఒకటి ఉన్నది, నీకు చెబుతాను విను. అద్భుతమైనటువంటి జ్ఞానం పరమాత్మ తెలియజేస్తున్నారు. ఉద్ధవునికి అవధూత యదు సంవాదం అనేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నారు. పద్మనాభుడు ఉద్ధవుని మీద కలిగినటువంటి ప్రేమతో ఆ ఉద్ధవునకు శ్రీకృష్ణ భగవానుడు తెలియచేస్తున్నారు. ఒకరోజు యదురాజు దగ్గరకు ఎక్కడి నుంచో ఒక యోగి వచ్చాడు. అతడు అడ్డు లేకుండా అన్ని దిక్కులు తిరిగేటువంటి వాడు. ఆ యోగి ఎప్పుడూ సంతృప్తితో ఉండేవాడు. శంకర వేషాన్ని ధరించి వచ్చాడు. యదురాజు ఆ యోగికి మర్యాద చేశాడు. స్వామి, ఎక్కడ నుండి వచ్చారు అని ఆసక్తితో ఆ యదురాజునకు నమస్కరించాడు. యదుర్ మహారాజు నిర్మలమైనటువంటి జ్ఞానంతో నిపుణులైనటువంటి భవ్యులు 24 నాకు గురువులు, వారి వల్ల నేను విజ్ఞానినైనాను అని తెలియజేశాడు. యదురాజుకు నమస్కరించాడు. యదురాజుకు చెబుతున్నాడు, అవధూత నాకు భవ్యులైనటువంటి 24 నాకు గురువులైనారు, వారి వల్ల నేను అఖండమైనటువంటి విజ్ఞానాన్ని పొందాను అన్నాడు. అంతటా ఆ రాజు అంటున్నాడు, శరీరధారి అయినవాడు లోభం, మోహం మొదలైనటువంటి వాటిని వదలి ఏ విధంగా విష్ణువుని చేరవచ్చు? ఎరింగించవలసింది. కామక్రోధ లోభాలలో ఉన్నవాడు ఆత్మజ్ఞానాన్ని పొంది విష్ణువుని ఎలా చేరుకుంటాడు నాకు చెప్పవలసిందే అన్నాడు. విను సచ్చరిత్రుడా, విను. శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు బుద్ధమునితో. ఏ కథ? అవధూత యదురాజు కథ. అవధూత చెబుతున్నాడు యదురాజుతో, పరధనాలను పరకాంతలను కోరకుండా, పరధనాన్ని పరకాంతలని కోరకుండా, ఇతర వస్తువులను అపహరించేటువంటి యోచన లేకుండా, ఇతరులను నిందించకుండా, ముసలితనం పైబడి రోగాలు పుట్టకముందే, శరీరం కంపించకముందే, బుద్ధి చెంచల స్థితి పొందకముందే, గొంతులో శ్లేష్మము చేరకముందే, శక్తియుక్తులు సన్నగిల్లకముందే దృఢమైనటువంటి భక్తిభావనతో దానవాంతకుడైనటువంటి నారాయణుని యొక్క దివ్యమైనటువంటి చరణ పద్మాలను భజిస్తూ ఉండు. యుక్తాయుక్తములు తెలిసిన వాడై
అవ్యయమైనటువంటి ఆనందాన్ని అనుదినం అనుభవిస్తూ పొందేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతడే భవబంధముల నుండి విముక్తి అయి మోక్షమును పొందుతాడు. ఓ యదురాజా, దారలయందు పుత్రధన ధాన్యములందు, దారలయందు పుత్రధన ధాన్యములందు అనేక భంగులన్ కూరిమిసేయు మర్చుడు అతి ఘోర వియోగజ దుఃఖమగ్నుడై నేరుపు దక్కి చిక్కువడి నీతి వివేక విహీనుడై మనోభారముతో కపోతపతి భంగి నిజంబు పోవు నష్టుడై. అద్భుతమైన మాట. నా భార్య, నా పుత్రుడు, నా ధనం, నా ధాన్యం, అనేక విధములైనటువంటి మమకారాలు పెంచుకుంటూ మనుష్యుడు భయంకరమైనటువంటి వియోగంలో ఆ వియోగమును కలిగి దుఃఖంతో కూడినటువంటి వాడై, తెలివిని పోగొట్టుకున్నటువంటి వాడై, చిక్కుపడి నీతి వివేకములు లేనటువంటి వాడై, మిక్కిలి మానసికమైనటువంటి భారంతో ఒక మగ పావురంలా నిజంగా మరణాన్ని పొందుతాడు. దీనికి ఒక ఇతిహాసం ఉన్నది. మగపావురంలా మరణిస్తాడు. ఎవరా మగపావురం ఏమిటి, విశేషం ఏమిటి? దీనికి ఒక కథ చెబుతున్నాడు మళ్ళీ అవధూత గారు. కథలో కథ. శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చెబుతుంటే, ఉద్ధవుడు వింటూ ఉంటే, శ్రీకృష్ణుడు అవధూత యదురాజుల యొక్క కథలలో అవధూత చెబుతూ ఉన్నాడు ఇంకో కథ. భార్యాపుత్రులు ధనం అనేటువంటి మమకారంతో ఉండి వియోగాన్ని పొంది ఒక మగపావురంలా మరణిస్తాడు సత్యాన్ని గ్రహించలేక. ఒక అడవిలో ఒక పావురం భార్యతో కలిసి నివాసం చేస్తోంది. పక్షి దంపతులు ఒకరి మీద ఒకరికి చాలా మోహం ఉంటూ ఉండగా కొంతకాలానికి వాటికి సమృద్ధిగా సంతానం కలిగింది. పిల్లల్ని అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ సంతోషంతో, ఆ భోగానుభవంతో కొన్ని నెలలు గడిచినాయి. ఇలా ఉండగా ఒకనాడు కాలవశంతో ఒక బోయవాడు వచ్చి వలలో జిక్కాడు, వల వేశాడు. ఆ వలలో ఆడపావురం పిల్లలు తగులుకున్నాయి. మగపావురం ధైర్యాన్ని వదిలి మోహంతో భార్య మీద, బిడ్డల మీద మోహంతో తాను కూడా వలలో ప్రవేశించి విచారంతో కృంగి కృషించి నశించిపోయింది. అయ్యో నా పిల్లడు, నా పిల్లలు. కాబట్టి దేని యందు కూడా ఎక్కువ మోహం పెట్టుకోకూడదు. కనుక యోగీశ్వరులైన వారు ఎప్పుడు కూడా హరిధ్యానం పైనే ఆసక్తి కలిగిన వారు అవుతారు. భూమి, గాలి, ఆకాశము, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురం, కొండ చిలువ, సముద్రం, మిడుత, తుమ్మెద, ఏనుగు, తేనెటీగ, లేడి, తాబేలు, ముంగిస, లకుముకి పిట్ట, బాలుడు, కుమారిక, బాణాలు వేసేవాడు, పాము, సాలీడు, కందిరీగ మొదలైన వాని గుణగణాలు తెలుసుకొని మెలుగుతుంటారు. వాళ్ళు ఎలా చిక్కుకున్నాయో, ఈ 27 ఎలా చిక్కుకున్నాయో తెలియజేశాడు. ఇవి ఏమిటో తెలియచేయాలి. ఇప్పుడు మీరు చెప్పారే ఇవన్నీ, ఈ భూమని, గాలి అని, నీరని రకరకాలుగా 24 ఏవో చెప్పారు. ఇవన్నీ వాటి గురించి కాస్త నాకు వివరంగా చెప్పండి, తెలుసుకోవాలని ఉంది. ఉద్ధవుడు అడిగాడు. ఇందాక ఇవి చెప్పారు కదా, అవి ఏమిటో తెలియచేయి, నిర్మలమతితో గురించి తెలుసుకోవాలని ఉద్ధవుడు అడిగాడు. ఉద్ధవునికి చెబుతున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ అవధూత చెబుతున్నాడనమాట. అవధూత చెప్పాడని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు. భూమి ఎలా, వీరు గురువులు అన్నమాట. 24 గురువులు. భూమి వల్ల సహనం, వాయువు వల్ల పరోపకారం. భూమి చూడండి ఎంత ఓర్పు, వాయువు చూడండి చల్లని గాలుడు, ఎవరినైనా వీస్తూనే ఉంటుంది, పరోపకారం. ఆకాశం వల్ల కాలముచే సృజింపబడినటువంటి గుణాలతో సాంగత్యం లేకపోవటం. కాలం, చలికాలం రాని వేసవికాలం అని అసలు కాలంతో దానికి పని లేదు. ఏ గుణము తనకి అబ్బకుండా చూసుకుంటుంది కాలం.
నీటి వల్ల ఎప్పుడూ శుభ్రం. నీరు చూడండి ఎలా శుభ్రంగా చల్లగా సాగే సెల్లయేటి ఓలే మనసే నిర్మలమై వికసించాలి. చల్లగా నీటి తేట స్వచ్ఛంద తెలుసుకోవాలి. అగ్ని వల్ల నిర్మలత్వం, చంద్ర సూర్యుడి వల్ల సర్వసమత్వం. చంద్రుడు కానీ సూర్యుడు కానీ అన్నిటి మీద సమత్వంగా ఎండ వెన్నెల కురిపిస్తాడు, వాటికి భేదము లేదు. పావురం వలన భార్యయందు బిడ్డలయందు స్నేహత్యాగం. వాటిని గనక త్యజించినట్లయితే మగపావురం బాగుపడేది, కానీ ఆ త్యాగం చేయాలి. కొండశిలో వల్ల ఇష్టప్రకారం తిరుగుతూ అందినటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరించడం. కొండ చిలువ చూడండి, ఎక్కడికి వెళ్ళదు, తనకు ఏది దానికి రుచి ఉండదు. గొర్రె కనిపించింది గొర్రెని తినేస్తుంది, పంది కనపడింది పందిని తినేస్తుంది, మనిషి కనపడిన మనిషిని తినేస్తుంది. తనకు ఈ రుచే లేదు. తనకు ప్రాప్తించినటువంటి తనకు దగ్గరకు ఏదైతే వచ్చిందో ఆహారాన్నే స్వీకరిస్తుంది. సముద్రం వల్ల ఉత్సాహ రోషములు, మిడుత వలన శక్తికి తగిన పని చేయటం. మిడుత వలన శక్తికి తగినటువంటి పని. తుమ్మెదల వలన సారమును మాత్రమే గ్రహించటం. ఆ పువ్వుకి ఏ ఆపద కలగదు, ఆ సారాన్ని తీసుకుంటుంది. ఏనుగు వలన స్త్రీ వైముఖ్యం. ఏనుగు దేనికైనా నష్టపోయింది, ఆడ ఏనుగు కామం వల్ల. తేనెటీగ వలన సంగ్రహణం, అదన్నిట్లో స్వీకరిస్తుంది. అన్ని పూలలో ఉన్న మకరందం. మనం కూడా అలాగే చేయాలి, అందరిలో ఉన్న మంచితనాన్ని స్వీకరించాలి. అలాగే మరొక విశేషం, లేడి వలన విచారపరత్వం. తాబేలు వలన జిహ్వచాంపల్యం. ముంగిస వలన దొరికిన దాంతో సంతృప్తి పడటం. లకుముకి పిట్ట వలన మోహత్యాగములు. బాలుని వలన నిత్య సంతోషం. కుమారి వలన సంగమ విసర్జనం. బాణాలు వేసేవాని వలన ఏకాగ్రత. పాము వలన ఇతరుల ఇండ్లను నివసించడం. పాము వలన ఇతరుల ఇండ్లయందు నివసించడం. మనం ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు నిద్రపోవాలి చక్కగా, అంతేగా నిద్రపట్టలేదు అనకూడదు. సాలె పురుగు వలన సంసార బంధాలలో చిక్కుపడకుండా ఉండడం. కందిరీగ వలన లక్ష్య జ్ఞానం నేర్చుకోవాలి. ఈ గుణాలు గ్రహించి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేటువంటి 6 శత్రువులను జయించి ముసలితనము రాకుండా, చావు లేకుండా వాయువును వశం చేసుకొని శరీరము పవిత్రముగా ఉండడానికి జపం, అలాగే యజ్ఞం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగ్రహం అనేటువంటి వాటి మీద ఆసక్తి కలిగినటువంటి వాడై పట్టణాలను, గ్రామాలను, నగరాలను వదలి కొండలయందు, అడవులయందు తిరుగుతూ దేహం నిలవటానికి కావలసినటువంటి కొద్దిపాటి ఆహారముని మాత్రమే తీసుకుంటూ సంతోషం, దుఃఖం రెండిటినీ సమంగా భావిస్తూ లోభాన్ని, మోహాన్ని వదలి ఇంద్రియములను జయించి నిన్నే తప్ప మరొకరిని ఎరుగను ఆత్మనిష్టతో పవిత్రమైనటువంటి అంతఃకరణములు కలిగి యోగి, ఆ యోగి అన్నమాట. ఇలాంటి భావములు కలిగినటువంటి యోగి మాత్రం నన్ను చేరగలుగుతున్నాడు ఉద్ధవ. నాయందే లీనమవుతున్నాడు. నాయందే లీనమైనటువంటి వ్యక్తి స్వచ్ఛుడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణములు అతనిలోకి దుర్మార్గపు లక్షణములు రానియడు. మోహానికి వశుడై ధనవాంఛ అనే ప్రవాహంలో చిక్కుకొని క్రూరమైనటువంటి భావాలకు లొంగిపోయేటువంటి మనుష్యుడు ఊహ అపోహలు లేక దీనుడై శరీరాన్ని శిథిలం చేసుకొని హీనుడై మరల జన్మలు ఎత్తుతూ ఉన్నాడు. కాబట్టి మానవుడు ఒక యోగిగా ఈ 24 లక్షణములు కలిగినటువంటి వాడుగా ప్రవర్తించాలి. ఇది ఈ భాగవతం నేర్పుతున్న పరమాత్మ ఉద్ధమునకు తెలిసిన అద్భుతమైనటువంటి గీత. అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి రీతి మీ గృహములందు తాండవించి నారాయణుని స్మరణతో మీరందరూ పవిత్రులు కావాలని కోరుకుంటూ స్వస్తి.